ఇక్కడ బగబగ మండే మంటలు అనేవి ఈ క్రీస్తు శకం 11, 12 శతాబ్దాల మధ్యలో జరిగిందనమాట. ఇవన్నీ చెన్నకేశవ స్వామికి సంబంధించినవి. అంటే ఆ సమయంలో మన ఆంధ్రప్రదేశ్లోనే వైష్ణవాలయాలు ప్లస్ శైవాలయాలు, అంటే ఈశ్వరుడు అలాగే వైష్ణవుడు అంటే విష్ణు అవతారం, ఈ రెండిటికి ప్రజాదరణ ఎక్కువ ఉందన్నమాట. ఈ రెండిటికి అనుకూలంగానే అప్పుడు రాజకీయ పరిణామాలు కానీ అప్పట్లో ఆ 1184 ఆ కాలంలో ఇవన్నీ చెన్నమల్లేశ్వరుడు, చెన్నకేశవులు వీళ్ళంతా రెండింటికి సమానం అన్నమాట. ఈ రెండు వర్గాల మధ్య బీకర్ పోర్ అనమాట. మీరంటే మీరు ఎక్కువ, మేమంటే మేము ఎక్కువ అని. ఈ రెండింటికి ఎలా వీటిని విడదీయాలి లేకుంటే ఎలా కలవాలి అనేది ఇది ఒక మొత్తం స్టోరీ కూడా. అప్పటి నుంచి కూడా ఈ పూర్వీకులు ఈ ఆచారాలని పోగొట్టకుండా ఇట్లా చెన్నకేశవుల స్వామి అని ఇలా కొన్ని చోట్ల దీన్ని ఇప్పటికి కూడా కొన్ని గ్రామాల్లో మారుమూల ప్రాంతాలలో ఈ యొక్క ఉత్సవం అనేది జరుగుతుంది. వీటికి ప్రధాన దేవాలయాలు కూడా ఉన్నాయి. దీని ప్రధాన దేవాలయాలు అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉప్పులూరు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం, ఆ తర్వాత వచ్చేసి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం మాచర్ల, చెన్నకేశవ ఆలయం కారంపొడి, అంటే ఇవి ప్రధానంగా చెప్పుకోబడ్డ దేవాలయాలు అన్నమాట. అక్కడ ఇది ప్రాపర్గా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చిన్న చిన్న ఊర్లలో వీటిని ఇప్పటికి కూడా ఉత్సవాలుగా చేస్తుంటారు. 2-3 సంవత్సరాలకు కొలుపులు, అలా తలనీలాలు ఇవి అన్నీ ఇచ్చుకోవటం. ఇంకా కొంతమంది ఇల్లు ఓపెనింగ్ కానీ అలా చాలా జరుగుతుంటాయి అన్నమాట. ఇంకా కొన్ని ఊర్లలో ముళ్ళ కంపన పెట్టి ఆ ముళ్ళ కంపన మీదుగా ఇప్పటికి కూడా కర్నూలు డిస్టిక్లో జరుగుతుంటుంది అనమాట. ఒక ముళ్ళ కంపన పెద్దగా వేసి హోటల్ అంటే వాళ్ళ ఆచారాలు అనమాట. అక్కడి నుంచి పిల్లవాడిని దొలిపి వేస్తే సకల పాపాలు పోతాయని ఇట్లా ఈ యొక్క నమ్మకాలు అనమాట. ఎవరి నమ్మకాలు వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ స్క్రీన్లో కనపడుతున్నాయి కదా, వచ్చేసి చెన్నమల్లకేశవ అని అదొక గ్రామానికి సంబంధించింది, ఈ దేవుడు ఒక గ్రామానికి సంబంధించింది అన్నమాట. ఇప్పుడు ఆ రెండు స్వాములకు అవి మామూలుగా వాళ్ళ ఆచారాల ప్రకారం అందులో ఒక మహిమ శక్తి అదేదో ఉందని వాళ్ళ నమ్మకం అన్నమాట, గట్టి నమ్మకం. అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు కొన్ని ధరువులను లేకుంటే కొన్ని ఘట్టాలను వారి నోటి ద్వారా వాళ్ళ భాషను వివరిస్తూ చెప్పడం ద్వారా మనిషిలో ఒక శక్తి ఆవహించి అది అక్కడ ఎవరైతే కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారో మానసికంగా, ఆరోగ్యంగా, ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఈ దేవుళ్ళు అనేవి వాళ్ళు పోగొడతారని వాళ్ళ నమ్మకం, అపార నమ్మకం అన్నమాట. అందుకనే దీన్ని అనిత్యం ఆరాధిస్తూ పూజలు చేస్తూ, ఇంకా అలాగే కొలుపుల సమయంలో అనేకమైన పొట్టేళ్ళు, అంటే చాలా మేకపోతులని, పొట్టేళ్ళని, ఇంకా కొన్ని చోట్ల దున్నపోతులని, వీటన్నిటినీ దేవుడికి కానుకగా అంటే వాటిని కోయడం జరుగుతుందన్నమాట. ఆ ఆచారాలు కొన్ని చోట్ల తప్పుగా ఉన్నా కొన్ని చోట్ల మాత్రం అవే పవిత్రంగా భావిస్తుంటారు ఇప్పటికి కూడా. దీన్ని మనం కూడా గౌరవించాలి. అంటే చాలా కాలం నుండి మనం అలా ఆధునికంగా మారిపోతూ కాలక్రమేణా దీనికి జనాదరణ తగ్గిపోయింది. అంటే ఇప్పుడు ఆనాటి కాలంలో పల్లెటూర్లలో ఏం జరిగేది, విపరీతమైన ప్రజాదరణ ఉండేది వీటికి, కొలుపులకని లేకుంటే ఇట్లా పూర్వం జరిగే ఏ సంబరానికైనా కూడా విపరీతమైన చుట్టరికాలు వీళ్ళంతా వచ్చి దాన్ని చాలా సంబరంగా చేసేవాళ్ళు. కానీ ఈనాటి కాలంలో ఇప్పుడు అంత టౌన్స్గా మారిపోయినాయి, పట్టణాలు అయిపోయినాయి కదా. ఈ పట్టణాలలో ఎవరికి వాళ్ళే, ముఖ్యంగా సెల్ ఫోన్స్, కంప్యూటర్స్ ఇవన్నీ వచ్చేసాయి కదా. ఇవి రావడం ద్వారా ప్రజలు ఆసక్తి అనేది ప్రజలకు తగ్గిపోయింది. ఇంకా ఒకవేళ ఉన్నా కూడా
ఇంకా మిద్దెలలో నుండి ఉండి పైనుండి వచ్చి చూస్తుంటారు అనమాట. వీళ్ళతో పాటు వచ్చి కాలు కలపరు. అలా కదపకపోతే ఏం జరిగిద్ది, ఆటోమేటిక్గా ప్రజాదరణ తగ్గిపోయినప్పుడు చేసే వాళ్ళకు కూడా కాస్త ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. అలా 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 అయితే మనకి చేతనైనంత వరకు మనం ఏం చేయాలంటే వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. ఇలా సపోర్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఉత్తేజాన్ని ఇచ్చినట్లయితే వారికి కూడా పరిపక్వత చెంది ఇంకా ఇంకా ఇప్పుడు కనిపించే దానికంటే ఇంకా ఎక్కువగా దాన్ని చేయగలిగే శక్తి వాళ్ళకు వస్తుంది. ఇప్పటికి కూడా ఈ ఆచారాలు నడుస్తున్నాయంటే అది ఒక మన అదృష్టం. మన ఇంకా కొన్ని మనం తెలుసుకున్నట్లయితే ఇప్పుడు చెన్న కేశవ అని ఉంటుంది కదా. ఇప్పుడు చెన్న కేశవ అంటే దాంట్లో కొన్ని అర్థాలు. చెన్నుడు అంటే అందగాడు, అందంగా ఉంటాడు, సుందరమైన వాడు అని కొన్ని అర్థాలు. ఆ తర్వాత కేశవుని అంటే దానికి తగ్గట్టుగా కొన్ని ఖ్యాతిపూర్వకమైన కొన్ని హోయసల రాజుల కీర్తిని అట్లా కొన్ని దానికి సంబంధించిన కొన్ని ప్రఖ్యాతలని తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ప్రధానంగా చూసుకుంటే కారిమపూడి యుద్ధ రంగంలో జై చెన్నకేశవ నినాదం అనేది దిక్కులు పెక్కటిల్లేలా అక్కడ నినాదం జరిగిందనమాట. అప్పటి నుంచే క్రీస్తు 1998 1104 ఇప్పుడు ఇలా ఉంటుంది. మధ్యకాలంలో చరిత్ర చెబుతుందంట. అంటే పల్నాటి యుద్ధంలో చెన్నకేశవుడు అనేది చాలా విశిష్టత కలిగి ఉందన్నమాట. ఇప్పుడు ఈ ఆంధ్రదేశంలో పల్నాడు జిల్లా ఉంది కదా, ఈ పల్నాడు ప్రాంతంలో చాలా ఎన్నో ఇప్పుడు నన్నైతే కేఆర్ఎన్న వీళ్ళందరూ ఉంటారు కదా, చాలామంది శ్రీనాథుడు పల్నాడు చరిత్ర శ్రీనాథుడు రాశాడు కదా. అటు వాటిల్లో కొన్ని విపరీతమైన అనేటివి ఉన్నాయి. చెన్నుడు అంటే మాచర్ల చెన్నుడు అని నిఘంటువులు చెప్తున్నాయంట. అంటే పల్నాటి వీర చరిత్రకు తెలుగునాట చెన్నకేశవ ప్రాదుర్భావానికి సంబంధం ఉండేదని యథార్థం. అంటే కొన్ని వీళ్ళ ఆచరణ వీళ్ళు కత్తులు తీసుకొని అలా సేవ చేసుకోవడం అంటారు దీన్ని. అంటే కొంతమందికి పవిత్రంగా ఉన్న వాళ్ళకి ఏం జరగదని, పవిత్రం లేని వాళ్ళకి కొద్దిగా చెడు జరుగుతుందని వీటి నమ్మకం అన్నమాట. నేను కూడా కొన్ని వీడియోస్ చూడటం, కొన్ని బుక్కులు చూడటం ద్వారా నేను ఒక పాదాన్ని మీకు చదివి వినిపిస్తా. జితకోటి స్మరోత్థజ్ఞ సౌందర్యాజ్ఞ విలాసినే బ్రహ్మాండ సార్వభౌమాయ భవ్యవృత్తాయ మంగళం. అంటే దీనికి అర్థం నాకు తెలియకపోవచ్చు. కొంతమంది తెలిసిన వాళ్ళు దీని గురించి అర్థం చేసుకొని వాళ్ళు ఇంకా కాస్త మెరుగుపడి దాని గురించి అర్థం ఏమన్నా ఉంటే భావాలు తాత్పర్యం అవన్నీ మనకు అందిస్తారు అని నేను కోరుకుంటాను అన్నమాట. కొద్దిగా మనం తెలుసుకుందాం. చెన్నకేశవ స్వామి చరిత్ర అంటే ఒక 4-5 ఊరికి అట్లా చదువుతాను, మీకు కూడా ఐడియా ఉంటుంది. శ్రీ చెన్నకేశవ తెలుగునాట 10వ శతాబ్దంలో అవతరించిన దేవతా సార్వభౌముడు. అంటే మనం అర్థం చేసుకోవాలి ఈ మామూలుగా అసలు ఈ ఆచారాలు ఎలా ఇంకా కొనసాగుతుండే, ఎక్కడి నుంచి కొనసాగుతుండే, దీని యొక్క పూర్వత్వాలు ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం. ఇంకా దీని పల్నాటి వీరుల కొలుపులందు కొంటున్న వీర దైవతమూర్తి ఈయన. శంఖచక్ర గదా పద్మధారిణే దోషహారిణే పరతత్వ స్వరూపాయ పంచవ్యూహాయ మంగళం అంటూ భక్తకోటిచే మంగళాశాసనాలను అందుకుంటున్న అర్తుల పాలిట ఈ కొంగు బంగారం. అలా అంటే ఈ యొక్క దేవుడిపైన ప్రజలకున్న విశ్వాసాన్ని ఇలా స్మరించుకోవటం. పురాణ వాగ్మయంలో కనిపించడం లేదనే కొందరి సందేహం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని 24 కేశవనామాలతో నిత్యం శ్రీ మహావిష్ణువుని ఆరాధించే ముముక్షువులు చెన్నకేశవుని మోహన రూపాన్ని చూచి మురిసిపోతున్నారు. అక్కడ అలా మనం అర్థం చేసుకొని వీరిని ఇలా కొలుపులు జరిగే సంఘటనలన్నీ మనము దాన్ని అంటే వేరొక చూపుతో కాకుండా మనము దానిని విస్తృతం చేయకపోయినా సరే
అపవిత్రం చేయకుండా వారి యొక్క నమ్మకాలని గౌరవిస్తూ మనం కూడా గౌరవించాలి. అలా చేసినచో మనకు కూడా సకల పుణ్యాలు అనేవి దక్కడం జరుగుతుంది. మీకు ఇంకా కాస్త కొద్దిగా తెలియజేయటానికి, చెన్నకేశవ స్వామి అంటే కొద్దిగా అర్థం తెలుసుకోవటానికి మనలాంటి వాళ్ళకి, చెన్నకేశవ స్వామి అనగా శ్రీకృష్ణుడు, చెన్న అనగా అందమైన అని అర్థం. అందువలన చెన్నకేశవుడు అనగా మేలైన కేశములు కలవాడు అని అర్థం. వేరొక అర్థంలో కేసి అను రాక్షసిని సంహరించాడని పెద్దవారు చెప్తారు. కేశులు అనగా బ్రహ్మ, విష్ణు, రుద్రులు వారిని తన వశమందుంచుకున్నాడని కేశవుడు. కావున కేశవుడు అనగా త్రిమూర్తులు ఒకటైన ఆనంద స్వరూపుడు అనే అర్థం. చిన్న గోల్కొండలో వెలిసిన ఉన్న చెన్నకేశవ స్వామి అంటే ఇప్పుడు చాలా చోట్ల మన ఆంధ్రప్రదేశ్ కడపలో కానీ, ఇట్లా గుంటూరులో కానీ, మాచర్ల కానీ, ప్రకాశం డిస్టిక్ కానీ, కర్నూలులో కానీ చాలా వైభవపేతంగా ఈ ఉత్సవాలు అనేవి జరుగుతుంటాయి. ఈ ఉత్సవాలు కరెక్ట్గా ఏ సమయంలో జరుగుతాయి అనేది నాకు తెలియకపోయినా కూడా మీరు గూగుల్లో కానీ, కొంతమంది తెలిసిన మిత్రుల ద్వారా కానీ ఈ ఉత్సవాలు ఎక్కడ ఎలా జరుగుతాయి అని ఈ ఉత్సవాలు చూడటం చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు కూడా ఆచారాలు అనేవి తెలుస్తాయి. అలాగే ఇప్పుడు కారంపూడి, మాచర్ల ఇవి ఉంది కదా, అలాగే ప్రకాశం జిల్లాలో చిన్న గొల్లపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజున శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయని ఇక్కడ రాసిందనమాట. దీనిని ఈ ఉత్సవాలలో ప్రత్యేకంగా నిర్వహించే కంపకల్లి కార్యక్రమం ప్రసిద్ధిగాంచింది. ఈ ఆచారం ప్రకారం తుమ్మ ముళ్ళతో తయారు చేసిన కంపలపై భక్తులు దొర్లటం ద్వారా మొక్కులు తీర్చుకుంటారు. భక్తుల నమ్మకం ప్రకారం ఈ విధంగా దొర్లడం వలన ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని విశ్వసిస్తారు. అంటే విశ్వాసం లేని వాళ్ళు ఇదేంటి ఈ మూఢనమ్మకం ఏంటి, అసలు ముళ్ళుల మీద నుంచి దొర్లితే మనకు దెబ్బలు తగులితే అప్పుడు వస్తాయి ఆరోగ్య సమస్యలే అని మనం భావిస్తాం. కానీ ఎన్నో సంవత్సరాలుగా దీన్ని కొనసాగిస్తున్న వాళ్ళకి రాలేదే. ఈ ఆలోచన మనకు రావాలి. వాళ్ళ నమ్మకాలని మనము ఒమ్ము చేయకుండా ఉండాలి. అది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అలాగే సనాతన ధర్మంలో అత్యంత ప్రజాదరణ అంటే ఎక్కువ విశ్వాసం కలిగిన జంతువు ఏదైనా ఉందంటే అది ఆవు, గోమాత. దాన్ని వాళ్ళు ఇంట్లో కానీ ఇంకా ఎక్కడైనా కానీ గోమాతను పూజించడం మన హిందూ ధర్మం. అందుకని ఇంకా ఇక్కడ నుంచి మీరు ఈ ఉత్సవాన్ని ఒరిజినాలిటీ వాయిస్ రూపంలో మీరు వినండి. నారసింహమూర్తి నీవు నరలోకం వచ్చి, నారసింహమూర్తి నీవు నరలోకం వచ్చి, ఉన్నావు, కేశవానామము మరిగి ఉన్నావు. నారు కావించిన ఓ పంచపర్వ కదని, నారు కావించిన ఓ పంచపల్ల పర్వాలని, ఓడ పందెమినొప్పి కొమరనాయుండా, ఓడ పందెమినొప్పి కొమరనాయుండా, ఓడలే పందెము వడలాక్షితోడా, ఓడలే పందెము వడలాక్షితోడా, వస్తవా చెన్నయ్య వలసపోదాము, వస్తవా చెన్నయ్య వలసపోదాము, పలకడు చెన్నయ్య భావింపుడాయే, పలకడు చెన్నయ్య భావింపుడాయే, ఉచ్చంగి చెన్నయ్య మునిగోపమాయే, ఉచ్చంగి చెన్నయ్య మునిగోపమాయే. గోవింద 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 నిండి పూజలు పట్టున్నావే, నిండి పూజలు పట్టున్నావే, సత్యము లేదా, సత్యము లేదా ఓ చెన్నరాయ. మా ఇంటి వెలవేల్పు, మా ఇంటి వెలవేల్పు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ. గోవింద గోవింద.
చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఎందుకంటే ఈ వీడియోలని చిత్రించి బంధించి మీకు అందజేయటమే నా యొక్క కోరిక అన్నమాట.